వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి నుంచి 14,580 పోస్టులకు 14,582 పోస్టులతో నోటిఫికేషన్ అయితే వెలువడింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. ఎస్ఎస్సి నుంచి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. నిన్న 9/6/2025న విడుదలైంది. 9/6/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 4/7/2025, జూలై 4, 2025కి లాస్ట్ డేట్ ఉంది ఆన్లైన్ అప్లికేషన్కి. అలాగే ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 5 జూలై 2025కి లాస్ట్ డేటు ఉంది. అలాగే ఏమైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే కరెక్షన్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది 9/7/2025 నుంచి 11th జూలై 2025 వరకు కరెక్షన్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్కి సంబంధించి చూసినట్లయితే ఇది 2 స్టేజెస్లలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైర్ 1 అలాగే టైర్ 2 టూ స్టేజెస్లలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 స్టేజెస్లలో కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే నిర్వహించడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 13th ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. 13th ఆగస్టు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 30 ఆగస్టు 2025. సో 27 డేస్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 2025లో. సో ఫస్ట్ ఎగ్జామినేషన్లో టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ అప్లికేషన్కి సంబంధించి ఏమైనా హెల్ప్ కావాలి అనుకుంటే సో ఇక్కడ ఉన్న ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, వెబ్సైట్ ఆఫ్ కమిషన్. ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మొత్తం ఏ డిపార్ట్మెంట్స్లో ఏ పోస్టులు ఉన్నాయి అనేది. అలాగే వాటికి సంబంధించిన ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉంది. సో ఏజ్ ఇందులో ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్, 20 to 30, 18 to 30, 18 to 32 ఈ విధంగా ఒక్కొక్క పోస్టులకి డివైడ్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసి అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఒక మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ అనేది 12th స్టాండర్డ్ లెవెల్లో ఉండాలి. లేదంటే బ్యాచిలర్ డిగ్రీతో పాటు స్టాటిస్టిక్స్ ఆ సబ్జెక్ట్ అనేది డిగ్రీలో కానీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇందులో కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టు మీకు రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి. అలాగే మిగతా పోస్టులకు అయితే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది హౌ టు అప్లై ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ పీడిఎఫ్లో కంప్లీట్గా చదివాకనే వీటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసి అప్లై చేసుకోండి. అలాగే ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ ఉంటుంది, 100 ఓన్లీ.
అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు. మిగతా వాళ్ళకైతే ఓన్లీ 100 రూపీస్ ఫీ అనేది ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 5/7/2025. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఈ 3 జిల్లాలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లలో అయితే శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే టైర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అందులో మొత్తం 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్, అంటే క్వశ్చన్ 2 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అందులో కూడా సేమ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 1 అవర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1ని సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3గా డివైడ్ చేయడం జరిగింది. సేమ్ సిలబస్ ఉంటుంది ఆల్మోస్ట్. మీకు కనుక ఈ PDF కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.